కడప జిల్లా దొమ్మర నంద్యాలలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి హాజరై మాజీ ఎమ్మెల్యే కుండా రామయ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతన్న నేస్తం కింద 25,000 ఆర్థిక సహాయం, ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వారు తెలిపారు. వైసీపీ నాయకులు డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ప్రజల ఆదరణ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి దాన్ని నగినా తగినట్లు ఉండాలి, లేదా అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్లుంది. ఎప్పుడో దాదాపు ఏడాది క్రితం 16,600 మంది చక్కగా ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ కూడా ఈ కడపలో, ఈ జమ్మనమడుగులో, ఈ దొమ్మనంజాల్లో కూడా అనేక మందికి ఊర్లో గ్రామం పేరు దొమ్మనంజాల్లో జాబ్ కూడా వచ్చింది. వాళ్ళు చేరినారు ఒక ప్లేస్లలో చక్కగా చదువు చెప్తున్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యము దెబ్బతినేటట్టుగా ఏదో ఒకటి అందరూ గందరగోళం, విధ్వంసం. నేనైతే D3 అని పెట్టినా. డిసాస్టర్గా, డిసార్డర్గా, డిస్ట్రక్షన్గా ప్రవర్తించే ఈ జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎవరికైతే ఉద్యోగాలు వచ్చారో వాళ్ళందరూ రియాక్ట్ కావాలా. మాకు నిజంగా నిక్కచ్చిగా జాబులు చేరినాం, మా కుటుంబాలను మీరు రెప్పగొట్టద్దు. మీకు ఎవరైనా నిజంగా బాధితులైతే మా ప్రభుత్వం తరఫున అధికారులు ఎంటర్ అయి, సీనియర్ అధికారులు అజయ్ జైన్ గారు మరియు రెండో వ్యక్తి కోనా శశిధర్ ఇద్దరు సవివరంగా చెప్పినారు. సీనియర్ ఐఏఎస్లు ఎలాంటి అవకతవకలు జరగలేదు, మీకు సుప్రీంకోర్టు వరకు కూడా పోవచ్చు బాధితులు. న్యాయస్థానం ఉంది, ఇదే సుప్రీంకోర్టులో నీటిపైన ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి. పోండి, అవకాశం ఉంది. ఇన్ని రోజులుగా అంటే ఏదో ఒకటి ఆందోళన కలగాల. నీకు అవకాశం లేదు. ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, నమ్మకంగా పనిచేస్తుంది, అభివృద్ధి పరంగా పనిచేస్తుంది, సంక్షేమంగా పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం.